విషయాలు మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు బాలరాజు యాదవ్ గారు అలాగే గోసల శ్రీనివాస్ యాదవ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. నమస్తే ఇద్దరు కూడా. బాలరాజు యాదవ్ గారు, మనం చూస్తే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి కూడా నిరసనల హోరు కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న సందర్భం. 60 ఏళ్ల పాటు 6 దశాబ్దాల పాటు తెలంగాణ కోసం గోసపడ్డ ప్రజలు తెలంగాణ సాధించుకున్న తర్వాత సందర్భం. తెలంగాణ సాధించి తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మార్చిన నాయకత్వం పైన ఈరోజు జరుగుతున్న ఈ దాడిని వారంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ అస్తిత్వం పైన, తెలంగాణ అస్తిత్వ పతాక పైన, ఆత్మగౌరవ ప్రతీక పైన జరుగుతున్న ఈ దాడిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందుగా సీతారామరాజు గారు, ఇవాళ తెలంగాణ మళ్ళీ వెనకటి తెలంగాణ తీసుకుపోతురుగా మాకు కనిపిస్తాం. ఇలా పత్రికలలో వార్తలు చూసినా, టీవీలలో ఫేక్ న్యూస్లు ప్రచారాలు చూసినా, ఇవన్నీ కూడా మళ్ళీ తెలంగాణను ఈ 25 నెలల్లోనే గతంలో ఏ విధంగానైతే ఆంధ్ర పరిపాలన కాలంలో ఎటువంటి అంశాలను మనం చూసినాము, అదే అంశాలు ఇలా పేపర్లలో, పత్రికల్లో, కొన్ని ఛానళ్ళు ప్రత్యేకంగా కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి వ్యక్తిత్వం మీద, కేసీఆర్ గారి మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నాలు గతంలో ఎట్లా జరిగినాయో ఈరోజు 25 నెలలుగా జరుగుతూ ఉన్నవి. ఇవాళ పీక్ స్టేజ్కి వచ్చినాక ఇంకా మాకు అనిపిస్తాం. మాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఇవాళ ఏదైతే కనకపు సింహాసనమున చునుకమును కూసుండబెట్టి దొనరగా పట్టము గట్టిన వెనకటి గుణమేళమాలు వినరాసుమతి అనే శతకం గుర్తొస్తుంది. ముఖ్యమంత్రి సీట్ అంటే మాకు గౌరవం ఉంది. సీతారామరాజు గారు ఒక మహానాయకుడు కేసీఆర్ గారు ఈ తెలంగాణ అరిగోసలు పడుతూ ఉంటే, ఆత్మహత్యలు అవుతూ ఉంటే, సిరిసిల్లలో కార్మికులు చేనేత ఉరిసిల్లగా మారిన సందర్భంలో ఈ తెలంగాణను పచ్చని తెలంగాణగా మార్చిన చైరు ఒకవైపు ఉంటే, ఇలా ఆ సీటు మీద కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి చేసే ఈ కీర్తికి అపకీర్తి తీసుకొచ్చి కనపడతా ఉంది. ఓకే, ఇలా నేను అంటా ఉన్నాను, ఇలా 25 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో పరిపాలన తీరు చూడండి, మీరు స్కాములు చూడండి, ఓకే, అదేవిధంగా ఈ రాష్ట్రంలో వీరు ఇచ్చిన హామీల అమలు తీరు చూడండి. ఇలా బీఆర్ఎస్ పార్టీకి మేము అడిగేది ఏంటంటే, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు జరిగినవి. ఇలా మీరు 25 నెలల్లో ఏం జరుగుతుందనే అంశం మీద మేము మాట్లాడదలుచుకున్నాం. ఓకే, ఇలా గతంలో మేము కేసీఆర్ కిట్ అనేది ఒక ఆడపిల్ల డెలివరీ అయితే ఆ ఇంట్లో ఉన్న బాధలను చూసి కేసీఆర్ కిట్ పెట్టినామండి. ఆ కేసీఆర్ కిట్ని వాళ్ళు తీసివేసే పరిస్థితి కనపడ్డది. గతంలో రైతు కష్టాలను చూసి రైతు బంధు పెట్టినామండి. ఆ రైతు బంధును కూడా ఇవాళ ఎగనామం పెట్టే పరిస్థితికి వచ్చినారు. గతంలో ఈ తెలంగాణ ఎద్దేసిన వ్యవసాయం, రైతేసిన రాజ్యం బాగుపడదని, ఎద్దు బాగుపడాలి, రైతు చేసిన వ్యవసాయం బాగుపడాలని కేసీఆర్ గారి నాయకత్వంలో రుణమాఫీ చేసినామండి. ఇలా రుణమాఫీ చేస్తున్న తీరు చూడండి. వీళ్ళు ఎన్ని అంశాలు ఇలా మేము మాట్లాడుతూ ఉంటే అక్కసుతో కేసీఆర్ గారి ఆనమాలని తుడిపేయాలని, చెడిపేయాలని ఏదైతే అక్కసు ఉన్నదో, ఈ అక్కసు మీద జరుగుతున్న కుట్ర, ఈ అక్కసుతో జరుగుతున్న కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలా నేను అడుగుతా ఉన్నాను, ఇలా గతంలో అనేక ఆరోపణలు చేసిన సీతారామరాజు గారు విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడినారు. ఒకటంటే ఒకటి తేల్చిరా సీతారామరాజు, నేను అడుగుతా ఉన్నాను. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి, లక్షల కోట్ల అవినీతి అని చెప్పేసి వీరే మాట్లాడతారు. వీరే శాసనసభలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓ రిపోర్ట్ చదువుతారు, 97,000 కోట్లు మాత్రమే దీనికి ఖర్చు అయిందని చెప్పేసి వీరు మాట్లాడతారు. లక్షల కోట్ల అవినీతి ఎక్కడ జరిగే మరి 97,000 కోట్లు ఖర్చు అయినప్పుడు? అదే మేము బీఆర్ఎస్ పార్టీకి చెప్తా ఉంటే మీకు తెలియదు, లక్షల కోట్ల అవినీతి అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తారు. దాని మీద సిట్లు వేశారు, కమిషన్లు వేశారు, 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సీతారామరాజు గారు. పీసీ ఘోష్ కమిషన్కి అయిన ఖర్చు 4 కోట్ల రూపాయలు. 4 కోట్ల ఖర్చుకి ఇవాళ లెక్కలు లేవు. కానీ 660 పేజీల నివేదిక ఇచ్చి 60 పేజీల నివేదిక కేసీఆర్ గారి బదనం చేయాలని చూసినారు. ఆఖరికి 60 పేజీల నివేదికలు కూడా ఏం తేలకపోతే ఇక మేము ఏం చేయలేకపోయినటువంటి బయటపడరు కదా వీళ్ళు. దొంగే దొంగ అన్నట్టుగా మేము ఏం చేయలేం కాబట్టి ఏం చేసినారు, కేంద్రానికి పంపినాం, కేంద్రం ఏం చేయలేకపోతే ఒక అపవాదిని కేంద్రం మీద నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ధరణిలో లక్షల ఎకరాల భూములు చేతులు మారని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు సీతారామరాజు గారు. ఇలా అదే ధరణి ప్లేస్లో ఏం చేశారు, ఇలా భూభారతాన్ని తీసుకొచ్చని చెప్తున్నారు సార్. 52 లక్షల స్లాట్లు బుక్ అయినాయండి ఈ 25 నెలల్లో. 52 లక్షల, ఈ 6 సంవత్సరాల 52 లక్షల స్లాట్లు బుక్ అయితే 4,700 స్లాట్ల రూపాయల సంబంధించి ఆ భూమి సంబంధించిన స్లాట్ల పైసలు సుమారు 47 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో పోయినా తెలియదు. అంటే ఇవాళ ధరణిలో జరిగినటువంటి అవినీతి తెలుసమని చెప్పేసి భూభారత పేరుతో వీళ్ళే భూ కుంభకోణం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఇంకో వాడు కూడా అడుగుతాను ఇవాళ సీతారామరాజు గారు, ఇవాళ జరుగుతున్న అక్రమాల పైన బీఆర్ఎస్ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతా ఉన్నాము. సింగరేణిలో గోల్మాల్ టెండర్ జరిగిందని చెప్పి అన్నాం. ఆ టెండర్ల పైన విచారణ చేయాలని అడగండి మా భారత రాష్ట్ర సమితిగా, ప్రతిపక్ష పార్టీగా తప్ప. అదేవిధంగా నీ మంత్రుల మధ్య జరిగిన కీచులాట ఏదైతే ఉందో, నా కంపెనీకి నేను ప్రపోజల్ చేసిన కంపెనీకి టెండర్లు ఇవ్వని, నేను చేసిన కంపెనీకి టెండర్లు ఇవ్వమని,
నేను చేసిన కంపెనీకైనా ఒక పత్రిక అధినేత, ఒక మీడియా అధినేత నా టెండర్లకి ఏమని చెప్పేసి పైరవ చేసుకుంటే వాళ్ళ ముగ్గురు దగ్గర గొడవ ఒక పత్రిక కథనాల్లో టెండర్ టీవీలలో వస్తే దాని మీద సిట్టు విచారణ లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇక 10 సంవత్సరాల కాలంలో తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ ఉన్నారని అడుగుతాను. ఇలా కేసీఆర్ ఏ పాపం చేసిందని సిట్టు విచారణ చేస్తా ఉన్నారు. భారతదేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణను నెంబర్ 1గా సాధించేందుకు సిట్టు వేస్తా ఉన్నారా? లేకపోతే ఆత్మహత్యల తెలంగాణను ఇలా భారతదేశంలో నెంబర్ 1గా పాడి పంటలలో ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 చేసేందుకు సిట్టు వేస్తా ఉన్నారా? లేకపోతే కేసీఆర్ కిట్టు మా ఆడపిల్లలకు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసేందుకు సిట్టు వేస్తా ఉన్నారా? లేకపోతే రైతుని మొత్తం రాజుగా మార్చాలనే ఆలోచనతో రైతు బంధును రైతు రుణమాఫీ చేసినందుకు కేసీఆర్ సిట్టు వేస్తా ఉన్నారా? ఇలా ఉరిసిల్లగా ఉన్నటువంటి సిరిసిల్లను ఇలా చేనేతలు ఒక ఖనిగా మారుస్తున్నందుకు ఇలా సిట్టు వేస్తా ఉన్నారా? ఎందుకోసం సిట్టు వేస్తా ఉన్నారు? ఎవరి ప్రయోజనాల కోసం సిట్టు వేస్తా ఉన్నారు? ఇలా చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం కోసమే నీ పరిపాలన సాగుతా ఉందా? ఇలా ఒకవైపు హరీష్ రావు గారు ఒకవైపు, కేటీఆర్ గారు ఒకవైపు అయ్యా గోదావరి జలాల్ని ఎత్తుకపోతా ఉన్నారు, బనకచెర్ల నల్లమల సాగర్ ప్రాజెక్టు పేరుతో అన్యాయం జరుగుతుందంటే హాయిగా తీరుపారగా చూస్తూ దాని మీద మాత్రం ఏ ఆలోచనతో మాట్లాడరు. కానీ ఇలా దాని మీద మాట్లాడిన హరీష్ రావు గారి పైన సిట్టు విచారణ పిలుస్తారు. అదేవిధంగా హిల్టు పాలసీ పేరుతో 9,290 ఎకరాల భూములు చేతులు మారినవి ఇవాళ 55 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుందని చెప్పేసి కేటీఆర్ గారు ప్రశ్నిస్తూ ఉంటే వారి మీద సిట్టు విచారణ చేస్తారు. ఇవాళ వరుస కథనాల పేరుతోటి అదేవిధంగా ఒక డైలీ సీరియల్ లెక్క ఈ ప్రయత్నాలు అయితే ఒక పద్ధతిగా ఒక ప్రయత్నంగా చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రయత్నాలన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారనే అంశాన్ని స్పష్టంగా టీవీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. సీతారామరాజు గారు ఇవాళ మనం ఆలోచన చేయాలి. ఇవాళ వీళ్ళు చేస్తున్న తీరు ఏదైతే ఉందో సార్, ఇవాళ మేడారం జాతరలో సార్ నేను చెప్తున్నాను, మేడారం జాతర యొక్క సంబంధించి ఆదివాసీ గిరిజనతో పాటుగా అనేక రాష్ట్రాల నుంచి భక్తులు అక్కడికి వస్తారు, కోట్లాది భక్తులు వస్తారు. కనీసం సౌకర్యాలు కల్పించలేరండి. అంటే తెలంగాణ జాతరలు అంటే మీకు అలుసు. కానీ ఒక మంత్రి గారు కేంద్ర మంత్రికి నేషనల్ హైవేస్ రిప్రజెంటేషన్ చేస్తారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. చెప్పినట ఏమని సంక్రాంతి పోయే బండ్లకు ఏ టోల్ గేట్ ఉండొద్దని చెప్పేసి. అయ్యా నేను అడుగుతున్నా టీ న్యూస్ ద్వారా, ఇలా తెలంగాణ ఆత్మగౌరవమైనటువంటి మేడారం జాతరలో జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క అవకతవకలు ఉన్నాయో ఆ మేడారం జాతరలో మీరు కల్పించిన సౌకర్యాలు లేకపోవడం వల్ల భక్తులు ఎంత ఇబ్బంది పడ్డారు. అంటే మేడారం జాతరకు ఒక నీతి, సంక్రాంతి పోయేటువంటి టోల్ గేట్ ఫీజులు రాయితీ కోసం ఒక నీతేనా?